దొండకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. కేజీ దొండకాయ ఫ్రై ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పప్పంచుకైనా రొట్టెలకైనా దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి అండి. హాఫ్ కేజీ దొండకాయ ఫ్రై చేసుకుందామని కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాం. దొండకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా అన్నిట్లనే కట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై కోసం ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైనాక జీలకర్ర ఒక స్పూను, అర స్పూను ఆవాలు అవి వేగనియాలి. అవి కూడా వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూను పసుపు, కరివేపాకు, దొండకాయ ముక్కలు నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు వేగేదాకా సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. నూనెలో 5 నిమిషాల తర్వాత మంచిగా కలిపి చూద్దాము. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన మంచిగా దొండకాయ ముక్కకు ఉప్పు పడుతుంది, తొందరగా కూడా వేగుతుంది. ఇట్లా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, అప్పుడు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాం. ఒక స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి కలిసేలాగా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. మంచిగా రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. పప్పు అంచుకు తిన్నా, ఉట్టిగా తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.